హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. ఈ 3వ దిన ఉపవాస ప్రార్థనకై మీకు స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రి, మీ కృపచేత మమ్ములను ఈ ఉపవాస కోడికలలో నడిపించుచున్నందుకు స్తోత్రం నాయన. శక్తి చేతులు కాదు, బలము చేతులు కాదు, నా ఆత్మ ద్వారా జరుగునన్నారు. మీ ఆత్మ ద్వారా మమ్ములను ప్రభువా ఈ 3వ రోజు యొక్క ఉపవాస ప్రార్థనలోనికి నడిపించినందుకు వందనాలు. ఈ ఉదయకాలమందు నీ కృపాపీఠమును వెదకి వచ్చుచున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిలోనూ దేవుని వెలుగు ఉదయించునుగాక. గ్లోరీ, గ్లోరీ, రిబకర మౌషి అందరహదరబా. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరి లోపల జీవము కలిగిన దేవుని ప్రసన్నత దిగి వచ్చునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ కృపకై వందనాలు, మీ ప్రేమకై వందనాలు, నీ అపారమైన కనికరాన్ని బట్టి వందనాలు. దయాళుడానికి వందనాలు, కృపాపూర్ణుడానికి వందనాలు, వాత్సల్యత పూర్ణుడానికి వందనాలయ్యా. తరతరములకు కృప చూపించువాడానికి వందనాలు. నీ హస్తము చాచి ప్రతి ప్రాణుల ఆకలిని తీర్చువాడానికి వందనాలు. అడుగు వాటికంటే, తలంచు వాటికంటే అధికమైన కార్యములు చేయవాడానికి వందనాలు. ఒక్కొక్క రోజు నాయన మీ నూతనమైన కృపతో మమ్మలను కప్పుచున్నందుకు వందనాలు. ప్రతిరోజు అపవాది మీద మీరు ఇచ్చుచున్న విజయానికే మీకు వందనాలయ్యా. సాతానును మీరు జయించినందుకు మీకు కోట్ల కొలది వందనాలు. మరణమును ఓడించినందుకు వందనాలయ్యా. మాకు నిరీక్షణను కలిగించినందుకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. నీ ఒక్కడివే ఆరాధనకు పాత్రుడవు, మా స్తుతులకు యోగ్యుడవు నాయనా. దూత గణముల చేత నిత్యము స్తుతించబడుచున్నవాడా, సృష్టి యావత్తు నిన్ను మహిమపరచుచుండగా, మీ పోలికలో సృజింపబడిన నాకును మాకును మిమ్మును తండ్రి అనే మీ గుణాతిశయములను కొనియాడడానికి మీరిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలయ్యా. నీ ఓర్పు ఎంత గొప్పది, మీ క్షమాపణ ఎంత గొప్పది నాయనా. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. లార్డ్, వి సబ్మిట్ అవర్-సెల్వ్స్. ఈ ఉదయకాలమందు ప్రభువా నీ గుణాతిశయముల ఎదుట మా జీవితాలను సమర్పిస్తున్నాము. మీ రక్తం చేత కడిగి మమ్మల్ని మీరు శుద్ధీకరించాలని మేము కోరుకుంటున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ రక్తము చేత మమ్మలను శుద్ధీకరించండి. మీ అమూల్యమైన రక్తము చేత మమ్మలను శుద్ధీకరించండి ఇప్పుడే. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరును నాయనా మీ రక్తం చేత కడగబడుదురుగాక. లార్డ్, we submit ourselves in this morning, our whole body, soul and spirit. మా ప్రాణాత్మ దేహములను మీకు సమర్పిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. We lift your name. We adore you, Lord. Oh, marvelous God, mighty in deeds, sovereign in glory, Lord, who is majesty. Hallelujah. Thank you, Jesus. మీకే కృతజ్ఞతలు, మీకే కృతజ్ఞతలు. ఈ రోజున మమ్మలను సజీవుల సంఖ్యలో ఉంచాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎటువంటి కీటకములు
నాకు కానీ మా కుటుంబానికి కానీ ప్రభువా మా యొద్దకు కానీ రానివ్వకుండా మీ కోటలో మీ భద్రతలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అలాగునే ప్రార్థనలో కూర్చోండి. దేవుని సన్నిధిలో హృదయాలను సమర్పించుదాం. Let us surrender ourselves in this morning at the feet of Lord Jesus Christ. Hallelujah. దేవుని పాదాల దగ్గర అలాగునే కళ్ళు మూయండి, ప్రభుతో కూర్చోనండి. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించుచుండగా కమాన్, మీ హృదయాలు తెరవండి, మాతో కలిసి దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా, hallelujah, hallelujah, Jesus. Lord, we magnify. Oh Lord, we magnify your name. మీ నామమునకే మహిమ, మీ నామమునకే మహిమ, మీ నామమునకే మహిమ, మీ నామమునకే ఘనత, మీ నామమునకే సమస్త విధమైన స్తుతి ఆగము, మీ నామమునకి ఆరాధన. ప్రభువా, పూజార్హుడానికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, ప్రభువా, మీ యొద్దకు వచ్చుచున్న మా అందరినీ ఒక్క పర్యాయము మీ రక్తము చేత మమ్మలను కడిగి పవిత్రపరచండి. ఇదిగో మా శిరస్సు మొదలుకుని అరిపాదముల వరకు మా అంతరంగ జీవితమును, తలంపులను, మనస్సును, హృదయాన్ని, మా యావత్తును మీకు సమర్పించుచున్నాం. లార్డ్, మమ్మలను శుద్ధీకరించండి అయ్యా, మమ్మలను పవిత్రపరచండి. హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి రండి. థ్యాంక్ యూ జీసస్. కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలోనికి రండి, నాలోనికి రండి, మీ బిడలైన మా అందరిలోనికి మీరు రండి. ప్రభువా, మిమ్మును మీ సన్నిధిని మేము వాంఛించుచున్నాం. హల్లెలూయా. సముద్రము మీద నడిచి వచ్చిన వాడా, మా మధ్యకు రండి. ప్రభువా, పక్షిరాజు వలె ప్రభువా, మీ బిడలమైన మమ్ములను రెక్కల మీద మోయువాడా. లార్డ్, వి ఇన్వైట్ యు లార్డ్. యు ఆర్ వెల్కమ్ ఇన్ అవర్ మిస్ట్. లార్డ్, వితౌట్ యూ వి కెనాట్ గో ఫోర్త్. మీరు లేకపోతే మేము ముందుకు వెళ్ళలేమయ్యా. నీవు లేని ఒక ప్రార్థనది ప్రార్థన కాదు ప్రభువా. మీరు లేని ప్రభువా ఒక ఉపవాసం, అది ఉపవాసం కాదు. పరిశుద్ధాత్ముడా, మిమ్మలను రమ్మని ఆహ్వానిస్తున్నా. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, జీసస్. ఆమేన్. ఒకడుగా నిలబడి శూర కార్యములు జరిగించువాడు, అద్భుతాలను చేయువాడు, ఆశ్చర్యములను జరిగించువాడు. ఆమేన్. నాసిక రంధ్రంలో నుండి వచ్చిన శ్వాసతో నీ బిడల కొరకు ఓ ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడా, ఏ ఉదయ కాలములో మీ సన్నిధికి మేము వెతికి వచ్చుచుండగా లార్డ్, మార్గములను తెరచుచున్నందుకు వందనాలు. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ లార్డ్. వి లిఫ్ట్ యువర్ నేమ్. హల్లెలూయా, ఓ హల్లెలూయా. జీసస్, జీసస్. హల్లెలూయా. ప్రభువా, నీవు అధిక సుందరుడవు, నీవు అధిక స్తోత్రార్హుడవు రాజా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎస్ లార్డ్, fill me Lord with your power and with your presence. Yes Lord, here I am submitting myself and this prayer into your mighty hands. మీ హస్తములకు మమ్మును ఈ యొక్క దిన ప్రార్థనను మీ సమర్పిస్తున్నామయ్యా. లార్డ్, టేక్ చార్జ్ ఆఫ్ దిస్. మీరే ప్రభువా అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్.
Oh Lord, we praise you, Lord. Hallelujah. Yesu. Hallelujah, 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 hallelujah. Amen, amen, amen. అందరూ కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మన తండ్రిని మనం మహింపరచుకుందాం. ఆయన నామం స్తుతించబడును గాక. హల్లెలూయా. ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమునకు మహిమ కలుగును గాక. మన యందు సత్కార్యమును ప్రారంభించిన దేవుడు ముగింపు వరకు కూడా మనం నడిపించుటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఈ రోజున కూడా ప్రభు సన్నిధిలోనికి ఉపవాసములతో రావడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యానికై నేను దేవునికి లెక్కించలేని వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ శుభములతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు యొద్దకు చేరే ప్రతి తరుణం ఎంత మాధుర్యం. యేసు యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడినది నిజమైతే ఈ రోజున మీ నా జీవితాలలో కూడా ఒక గొప్ప మార్పు రావడం అధిక నిశ్చయము కదా. కాబట్టి ప్రభు సన్నిధిలో మన బుద్ధులు కలిసి ఆయన స్తుతించబోతున్నాం. దయచేసి ఆయనను ఆరాధించుకు మునుపుగా తలలు వంచండి, కండ్లు మూయండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణానికి వందనాలు. మరి ఒక రోజు మీ పాద సన్నిధిలో ఉపవాసములతో వచ్చుటకు మీరిచ్చిన కృపకై మీకు వందనాలు. మీ రక్తాభిషేకం ప్రతి ఒక్కరి మీద ఉండునుగాక. పరిశుద్ధాత్మని నడిపింపును మేము కోరుతున్నాం. మీకే మా ప్రాణాత్మ దేహములను సమర్పిస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు మిమ్మల్ని కలిసి నాయన ఆరాధన చేస్తున్నారో వారందరి మీద నీ వెలుగు ఉదయించును గాక. నూతన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అద్భుతాలు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం కలిసి కొన్ని పాటలు పాడబోతున్నాం. ప్రభుని మహిమపరచబోతున్నాం. దేవుడు సదాకాలం స్తుతించబడును గాక. ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ జీవం పెరిగిన దేవుని స్తుతించుదాం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు
నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. Amen. Hallelujah. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరం నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. పాడాలి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, 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 నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. పాడాలి. నీ పరిపూర్ణత నా
నా జీవిత గమ్యము. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా, అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా, ఆయనొక్కడే యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నీవే యోగ్యుడవయ్యా. అందరూ చేతులెత్తి దేవుని సన్నిధిలో మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. మేమే పాటి వారమయ్యా. మా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, మా యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సమస్తమైన సృష్టిలో బహు విలువైన వాడు మనుషుడై ఉన్నాడు. మనుషునికి ఉన్న విలువ మరి దేనికి లేదు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. భూమి ఆకాశములు, సూర్య చంద్ర నక్షత్రములు, ఈ భూమిలోని పంచభూతములు ఇవన్నీ మానవుని కొరకే సృజింపబడినవి. కానీ మానవుడు వాటి కొరకు సృజింపబడిన వాడు కాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. మనుషుడు సురక్షితంగా తన జీవితాన్ని గడపాలనడానికి దేవుడు ఈ అవకాశాలన్నిటినీ మానవునికి కల్పించాడు. కాబట్టి ఈ భూమి మీద విలువైనది మానవ జీవితం. మనుషుని జీవిత ఆయుష్ 120 సంవత్సరాలు. కీర్తనకాడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మానవుని ఆయు 70 సంవత్సరములు, బలిని చేత అది 80 సంవత్సరాలు. అయితే ఈ జీవితమును మనం విలువగా మనం గడపాలి. ఈ భూమి మీదకు మనం ఒక యాత్రికులుగా వచ్చాము. ఈ గుడార వాసం ఒక రోజున ముగియబడుతుంది. మనమందరం దేహమని ఈ గుడారములో ఉన్నాం. ఒక రోజున ఈ గుడారమును విడిచి నిత్యమైన మన గృహానికి మనం వెళ్ళబోతున్నాం. అదే నిత్యత్వం అని లేఖనం మాట్లాడుతుంది. కాబట్టి ఈ భూమి మీద ఉంటున్న ఈ గుడార జీవితములో మనము నిత్యత్వమునకనైన శ్రేష్టమైన గుణగణములను సంపాదించుకోవడానికే దేవుడి జీవితాన్ని మనకిచ్చిన వాడై ఉన్నాడు. కాబట్టి మన ఫోకస్ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి అండ్ ఇట్ మస్ట్ బి ద లార్డ్ అండ్ ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. దేవుడిచ్చిన ఒక నిర్మలమైన జీవితాన్ని మనం శ్రేష్టంగా జీవించాలనుకుంటున్నాడు. మనందరం కలిసి దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను ఈ భూమి మీద ఉన్న నా గురి యావత్తు నీ మీద ఉంచి జీవించే కృప నాకు దయచేయమని మనం ప్రార్థించుదాం. గమనించండి, భూలోకం మనకు శాశ్వతమైనది కాదు. యేసే మనకు శాశ్వతమైన వాడై ఉన్నాడు. ఆమేన్.
పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిని, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి నే చేరెదను, నేను నీ దరి నే చేరెదను. చూద్దామా? పరవాసిని జగమున ప్రభువా. లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటి, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటి, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, ఇలలో వ్యర్థము సర్వము ఇలలో, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి నే చేరెదను, నేను నీ దరి నే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను, నేను విరిగి నలిగియున్నాను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిని, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే
నీవేనా ప్రభువా, నీదరినే చేరెదను, నేను నీదరి నే చేరెదను. నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును ఇలలో, నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియును ఇలలో, చేరుదల్ పరలోక దేశం, చేరుదుల్ పరలోక దేశం, నాదు గానము ఇదియే, నిత్యము నాదు ధ్యానము ఇదియే. నా గురి నీవేనా ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేనా ప్రభువా, నా గురి నీవేనా ప్రభువా, నీదరినే చేరెదను, నేను నీదరినే చేరెదను. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. అవును కదా, ఎంత వాస్తవం. ఈ భూలోక జీవితములు మనం జీవించుచూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితములో మన దృష్టిని ప్రభు మీద నిలుపుతూ ఒక నిరీక్షణ మనకి ఎల్లప్పుడూ కావాలి. ఏమిటో ఆ నిరీక్షణ తెలుసునా? నేను కనులు మూసినప్పుడు నేను నా ప్రభుతో నేను ఉంటాను. ఇది గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ నీకు కలదా ప్రియ సహోదరుడా? ఈ నిరీక్షణ నీకు ఉన్నదా ప్రియమైన సహోదరి? వెన్ మై లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఎండ్స్, ఈ భూమి మీద నా జీవితం ముగియునప్పుడు నేను వెళ్ళుచున్న నా గమ్యము, నా గురి నా ప్రభువే. నేను తప్పక నా ప్రభు యొద్దకు చేరుతాను. ఈ భూమి మీద ప్రభుని ఎరిగి ప్రభుని చూచుచు ప్రభు యొద్దకు చేరాలని ఎల్లవేళల మనసు కలిగి ఉండటమే ఒక నిజమైన దైవ భక్తి. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ భూమి మీద మనమందరం ఈ జీవితాన్ని కలిగి ఉన్నామనంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృప, మహా గొప్ప భాగ్యమై ఉన్నది. ఈ భూమి మీద మనం దేవుని స్వారూప్యమునందు సృజింపబడిన మనుషులను పోలి దేవుని చేత నియమించబడినామన్నప్పుడు ఇది ఎంత గొప్ప భాగ్యము కదా. ఒక విషయాన్ని మానవుడు ఎల్లప్పుడూ గుర్తించాలి. సృజింపబడిన ఏవైనాను ఆకాశమందు ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, లేకుంటే జలములలో ఉన్నవే కానీ, ఇవన్నీ మనుషుని కొరకు సృజింపబడినవి. పంచభూతములు కూడా మానవుని కొరకు సృజింపబడినవి.
దేవుడు మనుషుని ప్రేమిస్తున్నాడు కాబట్టి అతని క్షేమము కొరకు వీటిని అన్నిటినీ దేవుడు ఇచ్చిన వాడై ఉన్నాడు. ఈ లోకములో మనుషుడు కలిగి ఉన్న బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇక ఏ యొక్క సుఖ సౌభాగ్యములైనా ఇవన్నీ మనుషుని కొరకు దేవుడు అనుగ్రహించినవి. అయితే ఇవన్నిటి మధ్యలో మానవునికి దేవుడిచ్చిన ఒక పని ఏమిటంటే, నిజమైన దేవుని మనము గుర్తెరిగి మన దృష్టిని ఆయన మీద నిలిపి మనం ఆయన యొద్దకు చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూలోక జీవితంలో దేవుడు మానవునికి ఇచ్చినది 120 సంవత్సరాలు. కీర్తనకాడు మాట్లాడుతూ అంటాడు, మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము నెడల 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలలో మనం ప్రభువుని వెదకి ఆయన మీద మన మనసును ఉంచి ఈ జీవితాన్ని జీవిస్తున్నామా? భూలోక జీవితం ఒక గుడార వాసం. మన ప్రాణము, మన ఆత్మ, దేహం అనే ఈ గుడారములో ఉన్నది. ఈ గుడారములో ఉండగానే మనం నిజమైన దేవుని మీద మన మనస్సును ఉంచి మనం ఈ గుడారమును విడిచిన తరువాత ఆయనతో ఉంటామని ఒక నిశ్చయతలోనికి మనం రావాలి. అదే మానవ కోటి మీద ఉన్న గొప్ప బాధ్యత ఉన్నదన్నమాట. కాబట్టి ఈ క్లుప్తమైన జీవితములో మన జీవితాలను ప్రభు మీద నిలిపి కన్ను మూసినప్పుడు అద్దరిన నా ప్రభువును చూస్తున్న నిరీక్షణతో మనం సాగుదాం. ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరూ కలిసి ప్రభువుని అలాగనే ఆరాధన చేద్దాం. ఆయన స్తుతించబడడానికి పాత్రుడై ఉన్నాడు. ఈ భూలోక జీవితంలో the best everything that we can do is worshiping the Lord. దేవుని ఆరాధించుటే మన జీవితమునకు తగినది. అది ఎంత గొప్ప భాగ్యము. దూతల చేత నిత్యము కొనియాడబడుతున్నవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుచున్నవాడు, దేనికి పనికిరాని మట్టి వంటి మనలను దేవుడు ఆయన నామమును మహిమపరచుటకు మనకు కూడా ఒక భాగ్యాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు. అండ్ హీ ఈజ్ సో ప్లీజ్డ్ ఇన్ ద వర్షిప్ దట్ వి డూ. మనం చేయుచున్న ఆరాధనలు ఆయన ఎంతగానో ఆయన ఆనందించువాడు ఉన్నాడు. వాట్ అ బ్యూటిఫుల్ సేవియర్, వాట్ అ స్ప్లెండెడ్ హార్ట్. ఎంత శ్రేష్టమైన రక్షకుని, అది ఎంత సుందర హృదయం. హల్లెలూయా. అందరూ కలిసి ప్రభువుని మనం మహిమపరచబోతున్నాం. ఆయన నామమును మనం ఘనపరచబోతున్నాం. హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నేవేను తిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవేను తిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ
మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, దేవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, దేవెను తిరుగా. ఏ వేళ ఎంతైనా, ఏ సమయం అంతైనా నీ నామము నేను స్తుతిస్తాను ప్రభువా. ప్రభువా, నేను నీకు రుణపడి ఉన్నాను. నా జీవిత కాలం అంతా నేను నీకు రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును, నేవెను తిరుగా నీ సన్నిధిలో చేతులెత్తి, నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, దేవెను తిరుగా. చూద్దామా దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో చేతులెత్తి, నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, దేవెను తిరుగా. ఓ దేవెను తిరుగా. ఓ యేసయ్యా, దేవెను తిరుగా. నో టర్నింగ్ బ్యాక్, దేవెను తిరుగా, దేవెను తిరుగా. నిన్నే ఆరాధింతును, నిన్నే అందరూ కలిసి దేవుని సన్నిధిలో నిన్నే ఆరాధింతును, దేవెను తిరుగా. నీ సన్నిధిలో చేతులెత్తి, నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, దేవెను తిరుగా. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, దేవెను తిరుగా. హల్లెలూయా, 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 అందరం దేవుని సన్నిధిలో, నీ సన్నిధిలో చేతులెత్తి, నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా,
వెనుతిరుగా. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. ఓ నే వెనుతిరుగా, ప్రభువా ఒక్క రోజు కూడా నిన్ను స్తుతించే స్తుతి నాకు దూరం అవ్వకూడదు రాజా. ఉదయమున, మధ్యాహ్నమున, ఓ రాత్రి వేళలో, ప్రతి సమయమున నిన్ను స్తుతించువానిగా నన్ను చేయండి ప్రభువా. నీకు వందనాలు, గ్లోరీ. నిన్ను సేవించువానిగా, నీకు ఆరాధనను సలుపువానిగా ప్రభువా నన్ను చేయమని మీ పాదాల దగ్గర మేము ప్రణమిళ్ళు వేడుకుంటున్నాము స్వామి. ఓ నీవు స్తోత్రార్హుడవు, నీవు నిజమైన దేవుడవు, నువ్వు రాజులకు రాజువు, నువ్వు ప్రభులకు ప్రభువు ప్రభువా. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు. నా జీవితంలో ఎన్నడూ కూడా ప్రభా మీకు వందనాలు వెనుతీయకుండా నిత్యము నేను స్తుతించువానిగా, ఓ అటువంటి కృపను ప్రతి ఒక్కరి మీద మీరు వర్షించుచున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మను మనపూర్వకంగా సేవించని ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ వంటి వారు ఈ లోకములో, ఆకాశం ముందు వేరే ప్రాంతంలో లేరు ప్రభువా. మిమ్మల్ని కలిగి ఉండటం మా జీవిత భాగ్యమయ్యా. మేము మిమ్మల్ని వెదకి రాలేదు, మీరు మమ్మల్ని వెదకి వచ్చారు. మా కొరకు మీరు ప్రాణము పెట్టారు, మీ ప్రాణంతో మమ్మలను కొన్నారు, మీ వారిగా నన్ను చేసుకున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్, ఓ వి ప్రైజ్, గ్లోరీ. Thank you Lord for your grace and the everlasting love that you have bestowed on us. Thank you Jesus. Thank you Lord for knitting our heart with you Lord. Thank you Jesus. Esaya niku vandanalu. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. He is Lord. He is Lord. He has risen from the dead and He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. నీవొక్కడివే దేవుడు నాన్న. మీ వాక్యంలో వ్రాయబడినట్లుగా ప్రతి మోకాలు నీ ఎదుట వంగును, ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకొనును. ఎస్ లోర్డ్, మా ప్రార్థన మేము మాత్రమే కాదు, మా కుటుంబం మాత్రమే కాదు, మా రాష్ట్రము, మా దేశము, ప్రపంచములన్నీ ప్రభువా నీ ఎదుట సాగిలపడాలి. నీవే నిజమైన దేవుడని ఒప్పుకొనొచ్చు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. He is Lord. He is Lord. He is risen from the dead and He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. వేల 10,000 కొలది ప్రతి ఒక్కరు కూడా ప్రభువారు అవ్వాలి, ప్రభుని సేవించువారు అవ్వాలి, ప్రభునే పూజించువారుగా మారాలి. దేవుడు అటువంటి కృప, అటువంటి ఒక చల్లని గాలి దేవుడు మన మీద, మన ప్రాంతముల మీద వీచింపచేయును కాక. ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను రుచి చూచుదురు కాక. ఎస్,
సిలువలో ఆయన చేసిన త్యాగమును మన ఇంటి వారేమి, మన వీధులలో ఉన్నవారేమి let them come to taste the love of God. Hallelujah. తండ్రి, మీరు ఆ కృపను చూపించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము. మహిమంతయు మీకే చెల్లిస్తూ మా జీవితములను మీకు సమర్పించు యేసుక్రీస్తు వారికి శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొక పర్యాయము మీ అందరినీ ఈ ఉపవాస ప్రార్థనలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ నెల యావత్తు మనందరినీ కాచి కాపాడిన దేవుడు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన ఎంతైనాను నమ్మదగిన వాడు. ఆయనకు మన ఎడల ఎంతో గొప్ప ప్రేమ ఉన్నది కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మనల్ని కాపాడిన దేవుడు ఇకను కూడా మనల్ని నడిపించడానికి ఆయన శక్తి కలిగిన వారై ఉన్నారు. రండి, పరిశుద్ధ లేఖనములో నుండి ఒక చిన్న సత్యాన్ని మనం నేర్చుకుని మనం ప్రార్థనలోనికి గడిచి వెళదాం. బైబిల్ గ్రంథం గలవారు మాతో కలిసి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనములోని 2వ భాగము. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనములోని 2వ భాగము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మనం చదువుకున్న ఈ లేఖన వాక్యములో నుండి గడిచిన 2 దినములుగా మనము దేవుని యొక్క సత్యాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి రోజున ఒక విశ్వాసి ఎలా ప్రార్థన చేయాలి, హౌ టు ప్రే అనే సారాంశం మీద మనం దేవుని మాటలను ఈ వాక్యం నుంచి నేర్చుకున్నాం. నిన్నటి దినమున అనగా 2వ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన పురుషుడు అని, ఆయన వేకువజామున, మధ్యాహ్నమున, సాయంకాలమున, అర్ధరాత్రి వేళలో ఆయన ప్రార్థన చేయువారు అని, ఆయన సేవ పరిచర్య ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ప్రార్థనతో నిండి ఉన్నది అనే విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ, వేకువజాము లేచి ప్రార్థించువానికి దేవుడు సంతోషమును నియమించి ఉన్నాడు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అవును, ఉదయమున సంతోషము కలుగును. జాయ్ కమత్ ఇన్ ద మార్నింగ్. దేవుడు తన పిల్లలకు కావలసిన సంతోషమును ఉదయాన్నే దాచి ఉంచిన వారై ఉన్నాడు. దాచబడిన ఆ సంతోషము నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? మీకు ఏ కార్యము జరిగితే మీరు సంతోషంగా ఉంటారు, ఆ కార్యము, ఆ సంతోషము నీకు కలగాలి అంటే బైబిల్ అంటుంది అది ఉదయాన్నే వస్తుంది. అంటే దేవుని పిల్లలు ఉదయాన్నే ఆ సంతోషమును వెదకగలగాలి. ఎలాగునా? ప్రార్థనతో ఆ సంతోషమును మనం వెదకగలగాలి. దేవుడు మాట మారనివాడు, వాక్కు ఇచ్చినవాడు, వాక్కు మారేవాడు కాడు. భూమి ఆకాశము గతించిపోయినా నా మాటలు ఎంత మాత్రమును గతించువని చెప్పిన దేవుడు ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. హీ నెవర్ లయత్. ఆయన ఎప్పుడునూ అబద్ధం ఆడుటకు ఆయన నరుడు వంటి వాడు కాడు. కాగా ప్రియులరా, దేవుడు మనతో చెప్పుచున్న మాట, ఉదయమున తన పిల్లల కొరకు దేవుడు సంతోషమును దాచిన వాడై ఉన్నాడు.
ఆ సంతోషమును నీవు అనుభవించాలి అనంటే నీవు కూడా యేసుక్రీస్తు వలె మనమందరము కూడా వేకువ జామున లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగా అన్నప్పుడు 3 గంటలు లేక 4 గంటలకు లేచి ప్రభు సన్నిధిలో ఒక 2 గంటలు 6 గంటల వరకు గనక మన సమయాన్ని గడపగలిగితే నీవు ఏ సంతోషమైన కార్యక్రమం కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతాన్ని దేవుడు ఆ సమయంలో చేయడానికి ఆయన శక్తి కలిగిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు మనకు ఒక మంచి మాదిరి అయి ఉన్నారు. మనం ప్రభుని అనుకరింపబద్ధులమై ఉన్నాం. చూడండి, నేను ఆశ్చర్యపడుతున్నాను. మన ఆది పితరులను చూడండి, భక్తిపరులను చూడండి. వారికి పరిశుద్ధ బైబిల్ గ్రంథము లేదు, వారికి ఒక సంఘ కాపరి లేరు, వారికి ఇటువంటి వాక్య విధానములను నేర్పించువారు లేరు, పరిశుద్ధాత్మని నింపుదల వారికి లేదు. ఇవేవి లేకపోయినా వారు దేవునికి బహుప్రియులుగాను పరిశుద్ధులుగాను జీవించారు. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యమైంది? మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది, బోధించుటకు సంఘ కాపరి ఉన్నారు, అనేకమైన బోధలు జరుగుతూ ఉన్నాయి, మనలను ఆత్మీయతలో ముందుకు నడిపించుటకు పెంపొందింపచేయుటకు పరిశుద్ధాత్మని నింపుదల ఉంది. ఇన్ని ఉండి కూడా పరిశుద్ధతలో ఎదగలేని వారు ఎందరో ఉన్నారు, దేవునికి ప్రియులుగా జీవించలేని వారు ఉన్నారు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడి ఇవన్నిటిని మనకు ధారాళంగా ఇచ్చిన వాడై ఉన్నాడు. అయితే ఆది కాలములందు జీవించిన మన పితరులు, వారికి ఇవేవి లేకపోయినా దే లివ్డ్ అ హోలీ లైఫ్ అండ్ దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఎలాగునా దేవునికి బహుప్రియులుగా జీవించగలిగారు అన్నప్పుడు ఒకటి ఏంటంటే వారికి దేవునికి ఉన్న ఒక మంచి బాంధవ్యం అని చెప్పవచ్చు. ఆ బాంధవ్యంని, ఆ రిలేషన్షిప్ని బైబిల్ ప్రార్థన అని అంటుంది. నిన్న చెప్పిన మాట, మొన్న చెప్పిన మాట ఈరోజు చెప్పడానికి ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మరలా అదే మాటను చెప్పడానికి కలిగిన కారణం, చాలామంది ప్రార్థన అంటే ఏదో అద్భుతం కొరకు, ఆశ్చర్యాలు జరుగుట కొరకు, ఏదో ఒక మేలు పొందుట కొరకే ప్రార్థన చేయాలేమో అని అనుకుంటున్నారు. అందుకే కాదు ప్రార్థన, అది ఒక సాధారణమైన అనుభవం ఉన్నవారికి మాత్రమే అది సరిపోతుందేమో. కానీ దానికంటే మించిన ఒక తారస్థాయి ఏమిటి అన్నప్పుడు ప్రార్థన అనున్నది ఇట్స్ అ కమ్యూనికేషన్ విత్ ద లార్డ్, డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మానవునికి మనుషునికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. ఈ సంభాషణ మనము మన తండ్రితో, మన తల్లితో అవసరాల కొరకే మాట్లాడతామా? అక్కర్లుంటేనే డాడీ మమ్మీతో పలకరిస్తారా పిల్లలు? అమ్మ నాన్న కూడా పిల్లలతో ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడతారా? అయితే అది ఆరోగ్యమైన ఒక బాంధవ్యముగా ఉండలేదు. ఒక ఆరోగ్యమైన బాంధవ్యం ఎలా ఉంటుందంటే అవసరతల కొరకే కాదు. హీ ఈజ్ మై ఫాదర్ అండ్ షీ ఈజ్ మై మదర్, హీ ఈజ్ మై చైల్డ్ ఆర్ షీ ఈజ్ మై చైల్డ్. వారితో మనం ఎక్కువగా మాట్లాడే కొలది, సమయాన్ని గడిపే కొలది బాంధవ్యం బలపడుతుంది. అదే రీతిగా జీవము కలిగిన దేవునితో కూడా దేవుడు మనకిచ్చిన ఈ 24 గంటలలో మనము దేవునితో అధికమైన సమయమును గడుపుటకు, ముఖ్యంగా శ్రేష్టమైన సమయమును గడుపుటకు మనం ముందుకు రావాలి. భక్తుల యొక్క రహస్యం అదే. చూడండి, అబ్రహామును గూర్చి తండ్రి ఏమన్నారు? అబ్రహాము నాకు స్నేహితుడు. ఎంత చక్కని మాట కదా! అబ్రహాము నాకు స్నేహితుడు, అతనికి చెప్పకుండా నేను ఏమైనా చేస్తానా? ఒకసారి వాక్యాన్ని ఆలోచన చేయండి. ఇటువంటి ఒక బాంధవ్యము అబ్రహాము పరలోకములో ఉన్న తండ్రి కలిగి ఉన్నారు. ఆలోచించండి. బైబిల్ అంటుంది హానోకు అనే ఒక భక్తుడు జీవించారు. అతనికి కూడా కుటుంబము, పిల్లలు అందరూ ఉన్నారు. అయితే లేఖనం అంటుంది హీ వాక్డ్ విత్ గాడ్. అతడు దేవునితో సంచరించెను, దేవునితోనే అతని జీవితాన్ని గడిపేశాడు.
ఇంచుమించు 300 సంవత్సరాలు అతడు దేవునితో సంచరించాడని లేఖనాలు మాట్లాడుతున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పాత నిబంధనలో భక్తులు దేవునికి ఇంత సమీపంగా ఎలా జీవించగలిగారన్నప్పుడు ఒకే ఒక రహస్యం, ద రిలేషన్షిప్ విచ్ ఇస్ ప్రేయర్, ప్రార్థన అనే ఒక శ్రేష్టమైన బాంధవ్యం. ఈ రోజున నీ బాంధవ్యం దేవునితో ఎలా ఉంది? ఈ విషయాన్ని నేను గ్రహించాలి. దేవునితో మన బాంధవ్యం ఎలా ఉంది? మీరు రోజు ప్రభుతో అవసరతల కొరకే ప్రార్థన చేస్తున్నారా? ఏదో నా డిమాండ్స్ మాత్రమే మీరు మీట్ చేయాలి అని అడుగుతున్నారా? లేకపోతే ఇవన్నీ దాటి, లార్డ్ ఐ లవ్ యూ సో మచ్, మేము నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఓ వాట్ బెస్ట్ డాడ్ ఐ హ్యావ్, నా కన్న తండ్రి కంటే, నాతో ఉన్న ఏ ప్రియమైన బాంధవ్యముల కంటే యు ఆర్ ఫార్ ఎక్సీడింగ్ అబౌవ్ దాన్ ఎనీ రిలేషన్షిప్. ఏ బాంధవ్యమునకైనా నీవు ఎంత గొప్పవాడవు ప్రభువా. ఆయనతో ఒక సత్సంబంధం, ప్రియముగా మాట్లాడగలిగిన అనుభవం మనకి చాలా ప్రాముఖ్యం. ఈ ప్రార్థన, ఈ దేవునితో మాట్లాడే అనుభవాన్ని గూర్చి మనం నేర్చుకుంటున్నాం. వేకువ జాము ప్రార్థన, అనేక విధములైన ప్రార్థనలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కీర్తనకాడు అంటాడు, నేను దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను. దానియేలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నేను దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను. భక్తులు ఎందరో ఏ వేళలలో వారు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. యేసు జీవితంలో కూడా, యేసు కూడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన వేకువ జామున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ ప్రార్థన చేసేవారు. అయితే ఈ కాలమునకు ప్రభు మనకిచ్చిన ఒక చక్కని పాఠం ఏంటంటే వేకువ జామున చేసే ప్రార్థన. ఎస్, వేకువ జామున ఇంకనూ చాలా చీకటిగా ఉన్నప్పుడు యేసు తనున్న ప్రాంతమును విడిచి ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, హీ ఆఫెన్ విత్డ్రూ టు అ లోన్లీ ప్లేస్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫాదర్. ఆయన వాడుకగా ఏకాంతముగా వెళ్ళి తండ్రితో తన సమయాన్ని గడిపేవారు అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రోజులో ఒక శ్రేష్టమైన సమయం అని మనం చెప్పినప్పుడు అది వేకువ జాము ఉంటుంది. అన్ని ప్రయాసల నుండి అలసి పరుండి, ప్రాణము శరీరము సేదతీర్చబడి అలసటను తీర్చుకుని లోపల ఉన్నవన్నీ కూడా నూతన పరచబడుతూ ఉన్నప్పుడు, మన మనస్సు, మన హృదయం ఫ్రెష్గా ఉన్నప్పుడు, ప్రపంచమంతా నిశ్శబ్దముగా ఉన్నప్పుడు, ఒక నిజమైన దేవుని బిడ్డ హీ స్లిప్స్ అవుట్ ఆఫ్ హిస్ బెడ్, కమ్స్ టు ఎ సాలిటరీ ప్లేస్ and he kneeleth or standeth in the presence of God, lifting his holy hands and talking with the sweet Father. ఇది ఎంత శ్రేష్టమైన ఒక అనుభవము. ఇంత రమ్యమైన తండ్రితో సమయాన్ని గడుపుట ఎంత గొప్ప భాగ్యం. దీనిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనకారుని గురించి ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. అతనికి ఈ వేకువ జాము అనే ప్రార్థన అలవాటై ఉండేను. తానే తన మాటలలో చెప్తాడు. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 3వ వచనము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నేను వేచి ఉంటాను. ఏంటి ఈ మాట అర్థం ఏంటి? కీర్తనకాడంట ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో అతడు సిద్ధ మనసుతో వేచి ఉన్నాడంట. He wakes up in the morning, gets ready and waiting to pray,
టాక్ విత్ గాడ్. ఎంత చక్కని మాట చూడండి. ఉదయాన్నే అతడు లేచుచున్నాడు. లేవడమే కాదు, బైబిల్ ఉంటుంది నేను సిద్ధపడుతున్నాను, గెటింగ్ రెడీ. ముఖం కడుక్కుంటున్నాడో, స్నానం చేస్తున్నాడో, లేకుంటే ఏ విధంగా తాను సిద్ధపడుతున్నాడో, బట్ తండ్రితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి అతడు ఉదయాన్నే లేచి అతడు సిద్ధపడుతున్నాడు. అంటున్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడుతుంది. అంటే ఏంటి? ఉదయాన్నే లేచి స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో అతడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని అనుభవం కదా. చాలామంది ప్రార్థనని మొదలుపెట్టి బెడ్షీట్ లోపలే ఉంటారు. అలా ప్రార్థన చేస్తూ ప్రార్థనకును నిద్రకు మధ్యలో వారు కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అలా కాదు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ క్విల్ట్. బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి సిద్ధపడండి. ఉదయాన్నే నా తండ్రితో నేను మాట్లాడబోతున్నాను. ఎంత చక్కని మాట కదా. ఉదయాన్నే నా ప్రియునితో నేను మాట్లాడబోతున్నాను. సో ఉదయాన్నే సిద్ధపడి త్వరితంగా మనలను మనము శుభ్రపరుచుకుని ఆయన ఎదుకు వచ్చి మనం వేచి ఉండాలి. భక్తుడు అంటున్నాడు, నేను ఆయన సన్నిధిలో సిద్ధపడి వేచి ఉండి నా కంఠస్వరమును నా దేవునికి వినిపింపచేస్తాను. ఎంత చక్కని ఒక ఆత్మీయమైన అనుభవం కదా. ఇది మనకి కావాలి. చూడండి, కీర్తనకారుడు తానొక్కడే ఉదయాన్నే లేవడం కాదు, ఒక్కొక్క గొప్ప సత్యాన్ని అతడు మాట్లాడతాడు. 57వ కీర్తన 8వ వచనం. 57వ కీర్తన 8వ వచనం. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. చూస్తున్నారా? అతడు వేకువన లేచి ఎవరిని లేపుతున్నాడంట? నా ప్రాణమా నీవు మేల్కో. ఉదయాన్నే మేల్కుంటున్నాడు. అతడు మేల్కొని ఎవరిని మేలుకొలుపుతున్నాడట? అతడు అంటున్నాడు, సితారా, స్వరమండలమా మీరు మేల్కోనండి. అంటే ఏంటి అర్థం? ఉదయాన్నే లేచిన వెంటనే చక్కగా సిద్ధపడి ఆయన సన్నిధిలో కూర్చుని, లేకపోతే మోకరించి, లేకుంటే నిలబడి, మీకున్న గిటార్ కానివ్వండి, లేకపోతే మీకున్న డ్రమ్ కానివ్వండి, అట్లీస్ట్ ఒక కంజరైనా ఉండాలి. దేవుని పిల్లల గృహాలలో ఇవన్నీ ఏదైనా ఒకటి ఉండాలి. అది ప్రక్కన పెట్టుకుని ఉదయాన్నే ఇతరుల నిద్రలు పాడు చేయాలనేది కాదు. ఇది దేవునికి మనకు మధ్యలో ఉన్న సత్సంబంధం. చూడండి, అతడు ఉదయాన్నే వాటిని లేపుతున్నాడు. మీరు లేవండి, స్వరమండలమా, సితారా, నువ్వు మీరు మేల్కొనండి. వారు మేల్కొన్న వెంటనే తన ఇన్స్ట్రుమెంట్స్తో పాటు హల్లెలూయా అతడు దేవుని పాడి స్తుతించుచున్నాడు. అతడు దేవుని మహింపరచుచున్నాడు. ఎంత చక్కని ఒక ప్రార్థనను. ఇలా ఉందా? మనం కూడా భక్తులను చూసి నేర్చుకోవద్దా? నిన్న ప్రభువారి జీవితంలో నుండి అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు భక్తుల జీవితాన్ని మనం చదువుకుంటున్నాం. వారు ఎలా జీవించారు చూడండి. వేకువ జామున వాయిద్యములు తీసుకుని ప్రభువుని పాడుతూ, ఎలా ఉంటుంది ఆ మధురమైన అనుభవం? నీ పిల్లవాడు నిద్రపోగలుగుతాడా? నీ భార్య నిద్రపోగలుగుతారా? వారు కూడా లేస్తారు. మా నాన్నగారు ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నారు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో మీకొచ్చిన ఒక పల్లవి, మీకొచ్చిన ఒక పాట, ఆయనను స్తుతించచ్చు, ఆయనను మహిమపరచచ్చు, ఆ వాయిద్యమును వాయించచ్చు. ఆయనను మనం స్తుతించినప్పుడు దేవుడు ఎంతగానో ఆనందించి మనతో ప్రతిగా సంభాషించుటకు వచ్చువాడై ఉన్నాడు. ఎందుకు మనం ఉదయాన్నే ప్రార్థన చేయాలి? బైబిల్ గ్రంథంలో
విస్తారమైన విషయాలు ఉన్నాయి. అన్నయ్య మాట్లాడాలంటే మనకు ఒక బైబిల్ స్టడీ కావాలి. అన్ని గొప్ప సత్యాలు బైబిల్ గ్రంథంలో దాగి ఉన్నాయి. చూడండి, ఉదయాన్నే మనం ప్రార్థన చేసినప్పుడంట ఆయన కృప మన మీదకి దిగి వస్తుంది. యూనివర్సల్ గ్రేస్ అన్నాడు, అందరికీ దేవుడిచ్చే కృప. యూనిక్ గ్రేస్ అన్నారు, ఒక్కొక్క వ్యక్తికి విశేషంగా దేవుడు అనుగ్రహించుచున్న కృప. యూనిక్ గ్రేస్ అని అన్నారు. చాలా జాగ్రత్తగా ఈ మాటను వినాలి. ఈ విశేషమైన కృప ఒకరి మీదకు దిగి వస్తున్నప్పుడు అతడు తన సహోదర సహోదరుల మధ్యలో గొప్పవాడుగా ఎదుగుతాడు. దేవుని కొరకు అతడు వాడబడే సాధనంగా మారుతాడు. ఈ విశేషమైన కృప నీకు కావాలంటే వేకువ జామున లేచి ప్రార్థన చేయాలి. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఇట్ ఇస్ Lamentations chapter 3 and verse 23. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయన వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. చూడండి, మాటను జాగ్రత్తగా గమనించాలి. యువర్ గ్రేస్ ఈజ్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. ఆంగ్ల బైబిల్ అంటుంది, మీ కృప ప్రతి ఉదయము నూతనంగా ఉంటుంది. వేకువ జామున లేచి మనం ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన నీకు విశేషమైన కృపను కుమ్మరిస్తాడు. ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది కృప కాదా? దీనులను దరిద్ర స్థితిలో నుండి ఒక ఉన్నతమైన ఔన్నత్యంలోకి తెచ్చేది దేవుని కృపయే. నువ్వందరికంటే బహుదీన స్థితిలో పడద్రోయబడి ఉన్నావా? నీవు ఒక మంచి స్థితికి రావాలనుకుంటున్నావు. ఇట్ మే బీ సెక్యులర్లీ ఆర్ స్పిరిచువల్లీ, ఫినాన్షియలీ or in the society, wherever you are planted, do you want to bloom? నీవు నీ జీవితంలో చిగురించి పుష్పించాలని ఆశపడుతున్నావా? దెన్ వేకువ జామున లేచి నువ్వు ప్రార్థన చేస్తేనంట ఆయన కృప ఉదయాన్నే వచ్చేస్తుందంట. స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ. ఉదయాన్నే ఆయన నీ మీద తన కృపను కుమ్మరించినప్పుడు ఆ కృపలో నీకు కావలసిన ఆరోగ్యం, ఆ కృపలో నీకు కావలసిన సమాధానం, ఆ కృపలో నీకు కావలసిన జ్ఞానం, ఆ కృపలో నువ్వు నడవవలసిన మార్గం, ఇవన్నీ కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాడై ఉన్నాడు. చూడండి, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలను గురించి మనం ఆలోచించినప్పుడు ఐగుప్తు యొక్క చెరలో నుండి మోషే నాయకత్వంలో వారు బయటకు వచ్చిన తరువాత అరణ్యములో వారు ఉన్నప్పుడు బైబిల్ అంటుంది, మీకు ఒక విషయం తెలుసా? దేవుడు తన ప్రజలను పోషించడానికి మన్నాని పంపేవాడట. దూతల భోజనం అన్నారు దానిని. వినాలి, ఈ మన్నా ఎప్పుడు కురుస్తుంది? ఈ మన్నా అంట వేకువ జామున మంచు మీద గోధుమ గింజల వలె ధవళ వర్ణములో అది నేల మీద పడుతుంది. ఆ కొత్తిమీర గింజల వలె ఉన్న వాటిని ధనియాలు అంటారు కదా, వాటిని తీసి గనక వారు నోట్లో వేసుకున్నప్పుడు అవి ధనియాలు కాదు, అలా ఉండెను అని బైబిల్ అంది. వారు తీసుకుని నోట్లో వేసుకున్నప్పుడు తేనె వలె నేతి వలె ఉండెను అని బైబిల్ మాట్లాడు. వాటిని తెచ్చి వారు దంచుకుని వాటిని అప్పములుగా చేసుకుని తినవచ్చు, అలాగనే తినవచ్చు. వినాలి, దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని ఎప్పుడు ఇచ్చాడంట? వేకువ జామున. చూడండి, ఆలోచన చేయండి ఈ విషయాన్ని. నీ జీవితంలో కూడా దేవుని చేత నువ్వు పోషించబడాలనుకుంటున్నావా? దేవుని యొక్క మన్నా, దేవుని యొక్క వాక్కు నీకు ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నావా? అలాగునైతే వేకువ జామున లేచి అనుభూతి కావాలి. చూడండి, ఎటువంటి తండ్రి అయినా మన దేవుడు ఎంత చక్కని తండ్రి. చూడండి, తన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ లేచి ట్రైనింగ్. వీళ్ళు పని చేయడానికి ఏమీ లేదు, వీళ్ళు వెళ్ళి అక్కడక్కడ పనులు చేసుకోవాల్సిన పని లేదు, దేవుడే పోషిస్తున్నాడు. అయితే తన పిల్లలు సోమరిపోతులు కాకూడదని ఎలా వారిని సిద్ధపరుస్తున్నాడో చూడండి. వేకువ జామున
కాస్త మెల్లగా సూర్యుడు గనక ఉదయించి కొంచెం వేడి తగిలితే ఆ మన్నా అది కనబడకుండా మంచుతో పాటు ఆవిరైపోతుందట. అందుచేత సూర్యుడు తన వేడిమిని వాడు విరజమొక్క మునుపుగానే వీరు లేచి వేకువజామున లేచి ఆ మన్నాను ఎవనికి కావలసినంత మట్టుకు వాడు సమకూర్చుకోవాలని బైబిల్ అంటుంది. ఒకరోజు నా వారానికి సమకూర్చుకుంటే రోజు నువ్వు గనక ఉదయం లేకపోతే ఆ రోజు నువ్వు పస్తే స్తోత్రం కలుగును గాక. నువ్వు గనక ఉదయాన్నే లేకపోతే ఆ రోజున నీకు ఇంకా అన్నం లేనట్టే, భోజనం లేనట్టే. అలా దేవుడు వారికి వేకువ జామున ప్రభువుని వెదకాలని దేవుడు అటువంటి అనుభవాలతో వారిని నేర్పించాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యెషయా. అతడు అంటాడు, రోజు ఉదయాన్నే దేవుడే నన్ను లేపుతున్నాడు. వినాలి మీకు అనుభవం ఉందా? సడన్గా కొంతమందికి 4 గంటల కల్లా మెలకు వచ్చేస్తుంది, 3 గంటల కల్లా ఎవరో తట్టి లేపినట్లు అనిపిస్తుంది. 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము, అలసిన వానిని మన్నా చేత మాటల చేత ఊరడించు జ్ఞానమును నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యెహోవా నాకు దయచేశాడు. చదవండి. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయాన్నే నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఎప్పుడు? ప్రతి ఉదయాన్నే ఒక శిష్యునిలాగా దేవుడు నన్ను లేపి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, వీరితో మాట్లాడాలి. జ్ఞానమును ఉపదేశిస్తున్నాడంట. శిష్యునికి చెప్పినట్లుగా నోటిలో తన మాటను దేవుడు ఉంచుచున్నాడట. నువ్వు ప్రవక్తవు కాబట్టి, నువ్వు నా కుమారుడు కుమార్తెవు కాబట్టి ఈరోజు ఏం మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఇవన్నీ ఉదయాన్నే యెషయాను దేవుడు ఉదయాన్నే లేపి వేకువన లేపి అతనికి ఈ విషయాలన్నీ బోధిస్తున్నాడని తన జీవిత అనుభవ సాక్ష్యాన్ని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ప్రభు ఒకవేళ మిమ్మల్ని లేపడానికి మీరు అవకాశం ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. ఏ విధము చేతనైనా ఒక అలారం పెట్టుకుంటారు, లేకుంటే ప్రభువును కోరుకుంటారు. మీరు వేకువ జామున లేచి ప్రార్థించే అనుభవం గనక ఉండగలిగితే దేవుడు ఉదయాన్నే తన మన్నాను, తన జ్ఞానమును నీకు ఇస్తాడట. ఆయన తన జ్ఞానము నీలో ఉంచినప్పుడు నీ మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, నీ బాట ప్రత్యేకంగా ఉంటుంది, నువ్వు చేసే ప్రతి కార్యం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడంట ఉదయాన్నే తన పిల్లలకు మన్నాను, జ్ఞానమును, ఏవి మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన ఇస్తాడంట. ఈ రోజున చాలామందికి ఎటు పోవాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. దే ఆర్ రూయినింగ్ ద టైం. వాడి సమయాన్ని వాడు పాడు చేసుకుంటున్నారు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయాన్నే ఆయన కృప వస్తుందంట, ఉదయాన్నే ఆయన మన్నా వస్తుందంట, ఉదయాన్నే ఆయన తట్టి లేపి జ్ఞానమును, తన మాటలను నోటికి అందిస్తున్నాడట. చూడండి, ఉదయమున ఆయన తన పిల్లలకంట సహాయం చేస్తున్నాడంట. కీర్తనల గ్రంథము 46వ కీర్తన, కీర్తనల గ్రంథము 46వ కీర్తన 5వ వచనం తీస్తారా? 46:5. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడంట సహాయం? అరుణోదయమున, ఉదయ వేళలో దేవుడు ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. నీకు దేవుని సహాయం కావాలా? దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇది గాడే నాకు చేయాలి, ఇది దేవుడే నాకు చేయాలి. ఎస్, ఐఎమ్ డెస్పరేట్ ఆఫ్ దిస్ హెల్ప్ అండ్ ఐ నీడ్ ఇట్.
అండ్ ఐ మీన్ ఇట్. నాకు ఇది కావాలి అని కనుక నువ్వు అంటుంటే నీకు సహాయం కావాలంటే ఎప్పుడు ఇస్తాడంట ఆయన? అరుణోదయమున ఇస్తాడంట. సూర్యుడు ఉదయించుచున్నప్పుడు, అట్ బ్రేక్ ఆఫ్ అ డే, ఉదయం ఎప్పుడైతే ఉదయిస్తుందో, ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో దేవుడు తన పిల్లలకి సహాయం చేస్తాడంట. నీకు దేవుని సహాయం కావాలా? ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే లేవాలి. బైబిల్ గ్రంథంలో యోబు అనే భక్తుడు రోజు ఉదయాన్నే లేచి అలవాటు కలిగి ఉండేవాడని బైబిల్ అంటుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చదివినప్పుడు, యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిల్లలందరినీ పిలువనంపించి వారిని పవిత్రపరచి వారిని శుద్ధీకరించి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. చూసారా యోబు, చూసారా? రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాడంట, పిల్లలందరినీ పిలిపించి ఒకరికొకరికి శుద్ధీకరణ చేయించి వారి నిమిత్తము దేవునికి దహన బలులు అర్పించేవాడంట. చూసారా? ఒక తండ్రి చేయవలసిన బాధ్యత, ఒక అమ్మ చేయవలసిన వారి బాధ్యత, ఉదయాన్నే లేచి శుద్ధీకరణ ప్రార్థన. ప్రభువా, శుద్ధీకరించుకోవాలి, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి, మీ రక్తంతో కడగండి, నీ కుమారుని లేపాలి, అతని కొరకు ప్రార్థన చేయాలి, అతను శుద్ధీకరించుకోమని చెప్పాలి. అతని విషయంలో నీవు కూడా నీ సర్వాంగమును దేవునికి బలిగా సమర్పించు. రోమ 12:1 ప్రకారంగా మీ దేహములను దేవునికి సమర్పించమని వేకువ జాములో మనలను మనం సమర్పించుకోవాలి దేవుని సన్నిధిలో. సమర్పణ ప్రార్థన. లార్డ్, ఐ సబ్మిట్, ఐ సరెండర్, లార్డ్ ఐ ఈల్డ్ కంప్లీట్లీ. పరిపూర్ణంగా అతడంట తన కుటుంబాన్ని లేపి రోజు ఉదయాన్నే వారి కొరకు బలులు సమర్పించేవాడు. ఎంతో గొప్ప భక్తిపరుడు కదా, ఎంత శ్రేష్టమైన నీతి జీవితం కదా. దేవుడి రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. అటువంటి అనుభవం భక్తులు చూసి మనం నేర్చుకుందామా? అటువంటి అనుభవం మనం కూడా కలిగి ఉందామా? ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో మనలను మనం శుద్ధీకరించుకునే ప్రార్థన, పవిత్రపడే ప్రార్థన, ఆయన రక్తము చేత కడగబడే ఒక ప్రార్థన, మన ప్రతి అవయవములను దేవునికి ప్రతిష్ఠించుకుని సమర్పించుకుని, నీ కొరకు మాత్రమే కాదు, నీ కుమారుని కొరకు, నీ కుమార్తెల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, ఇటువంటి ప్రార్థన వేకువన అతడు చేశాడు. మనం కూడా చేయబద్దులమై ఉన్నామని బైబిల్ ఉంటుంది. 101వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, 101వ కీర్తన 8వ వచనం, యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారందరినీ, యెహోవా పట్టణములోనున్న పాపము చేయు వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తాను. వినాలి వాక్యాన్ని. ప్రతి ఉదయాన్నే దేశంలో ఉన్న భక్తిహీనులను నేను సంహరిస్తాను. అంటే ఏంటి అర్థం? దేశం అన్నప్పుడు ప్రజలు కాదా? ప్రజలలో ఉన్న భక్తిహీనత ఏదైతే ఉన్నదో ఆ భక్తిహీనత అంతటినంట ఉదయాన్నే సంహరించేయాలంట. ఉదయం లేచిన వెంటనే మనలో ఉన్న భక్తిహీనత అంతా పోవాలి, లోకమంతా ఊడిపోవాలి, లోక స్వభావాలన్నీ వెళ్ళిపోవాలి. వినాలి. ఎప్పుడు? వేకువజామున, ఎవ్రీ ఎర్లీ మార్నింగ్, ప్రతి ఉదయమున నాలో ఉన్న భక్తిహీనత అంతా బయటికి వెళ్ళిపోవాలి. వింటున్నారా ప్రియులారా? యోబు తన పాపమును తొలగించుచున్నాడు. ఇక్కడ 8వ వచనంలో 101వ కీర్తనలో అంటున్నాడు, ఉదయమున భక్తిహీనులందరూ నేను ఉదయమున సంహరిస్తాను.
నిర్మూలం చేసేస్తాను. మనం ఒక రోజున ప్రారంభిస్తున్నామన్నప్పుడు భక్తితో ప్రారంభించాలి, దేవుని భయంతో ప్రారంభించాలి, నీతితో పరిశుద్ధతతో మన దేవునితో పరిశుద్ధాత్మనితో ప్రారంభించాలి. ఉదయాన్నే లేచి మనలో ఉన్న భక్తిహీనత యావత్తును దేవా తొలగించమని యెషయా వలె, అయ్యో నేను నశించి తిని అనే ఒక కారు నిప్పు కొరకు అతడు కోరుకునినట్లుగా మనము కూడా కాల్చబడినట్లుగా దేవుని సన్నిధిలో వేకువన ప్రార్థించవలసినది అవసరం. స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథములో యాకోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. తన ఇంటి నుండి పారిపోతూ ప్రొద్దుగుంకినందున లూజ్ అనే ప్రాంతంలో ఒక రాత్రిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనంలో ఒక నుచ్చన భూమి మీద నుండి ఆకాశం వరకు వేయబడింది. దాని కొనలు ఆకాశమునంటినాయి. ఆ ఆకాశములో నుండి దేవుని దూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. అది చూసి అతడు లేచేటప్పటికి అది ఉదయకాలం. అతడు లేచి అంటాడు, ఇది నిశ్చయముగా యెహోవా ఉన్న స్థలము, ఇది పరలోకపు గవిని. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవిని, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది ఎంత గొప్ప స్థలం, ఇది ఎంత గొప్ప స్థలం. తాను తలగడగా చేసుకున్న ఆ రాతిని నిలబెట్టి దాని మీద నూనె పోసి దేవునితో అతడు మొక్కుబడి చేసుకున్నాడు. ఉదయాన్నే నూనె పోసి దేవునితో అతడు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఉదయం రాతి వంటి మన జీవితాలలో, బండ వంటి మన కఠిన హృదయాలలో, మన జీవితముల మీద దేవుని అభిషేకం దిగి రావాలి, దేవుని నూనె దిగి రావాలి. ఉదయాన్నే లేచినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ఆత్మాభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మని శక్తితో నింపబడాలి. ఒకటి, నీ కుటుంబం కొరకు యోబులాగా ప్రార్థన చేయాలి. రెండవది, నీ లోపల ఉన్న భక్తిహీనత, అపవాది దురాత్మ ప్రభావములను ఎదిరించి ప్రార్థన చేయాలి. మూడవదిగా, వేకువజామున దేవుని అభిషేకంతో మనం నింపబడాలి. ఎస్, వీ షుడ్ బి క్లోత్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని శక్తి చేత మనం ధరింపబడాలి. ప్రియులరా, విస్తరించి ఎన్నో మనం మాట్లాడుకోవచ్చు, వేకువజామున జరిగిన విషయాలు ఇవన్నీ. కాబట్టి ప్రభువలే వేకువజామున లేచి ప్రార్థన చేద్దాం. ఎందుకు వేకువజాము? వేరే సమయంలో చేస్తే దేవుడు విన్నాడా? వింటాడు. అయితే వాగ్దానం ఏంటో తెలుసునా? ఉదయమున సంతోషం కలుగుతుంది. జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఆ ఉదయమున నీ జీవితం మార్చబడాలి అనంటే, నీ జీవితం పరిపూర్ణంగా ఒక మలుపులోనికి, రూపాంతరంలోనికి రావాలంటే ఉదయాన్నే ఆయన పాదములను వెదికి పట్టుకోగలిగిన అనుభవం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, భక్తులను పోలి, దావీదు పోలి సిద్ధపాటుతో ప్రభు యొద్దకు వద్దాం. ఒక మంచి వాయిద్యంతో ప్రభు యొద్దకు వద్దాం. పాటలతో దేవుని స్తుతించుదాం. ఉదయాన్నైన కృప వస్తుంది. ఉదయాన్నే ఆయన మన్నాను పంపిస్తున్నాడు. ఆయన తట్టి లేపుతున్నాడు. వింటున్నారా? కావలసిన జ్ఞానమును ఉపదేశించుచున్నాడు. బైబిల్ గ్రంథములో మనం చదువుకున్నాం. ఇటువంటి కృప సహాయం చేస్తున్నాడు మనకు. ఇవన్నీ ఒకవైపున పొందుతూ మనలను మనం, మన కుటుంబాన్ని మనము శుద్ధీకరించుకుని దేవునికి ఉదయాన్ని మనం సమర్పించాలి. రెండవది, మనలో ఉన్న లోకమును, భక్తిహీనతను, మనకు విరోధంగా నిలబడిన దురాత్మ ప్రభావములను మనం పారద్రోలవలసినది అవసరం. మూడవదిగా, ఉదయాన్నే అభిషేకంతో, పరిశుద్ధాత్మని శక్తితో నింపబడుట అవసరం. ఉదయాన్నే ప్రార్థన చేద్దాం. సంతోషంగా జీవించుదాం. ఎందుకు నువ్వు సంతోషాన్ని పోగొట్టుకోవాలి? దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి, ఆయన తన ప్రార్థనాత్మతో నింపి వేకువ ప్రార్థన అనుభవమును ప్రతి ఒక్కరికి దేవుడు నేర్పించి వృద్ధి చేయును గాక. ఆమేన్. ఈ
ప్రార్థన అనంతరం మీరు వ్యక్తిగతంగా ప్రభుతో ప్రార్థనలో కూర్చోనండి. మేమును వ్యక్తిగతంగా ప్రభు ఎదుట కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఎవరికి వారే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, ఈ రోజున మీరు మాతో మాట్లాడిన మీ మాటలకి స్తోత్రాలు. భక్తుల జీవితంలో వేకువజాము అనుభవం, వారి జీవితాలు ఎలా దీవించబడ్డాయి అని మేము నేర్చుకున్నాం. అవును, మీరు అబ్రహామును గొప్పగా ఆశీర్వదించారు, హానోకును మీరు గొప్పగా దీవించారు, దావీదును మహారాజుగా మీరు చేశారు, యెషయాను ప్రవక్తలలో శ్రేష్ఠునిగా చేశావు, ఇశ్రాయేలును నీ స్వాస్థ్యంగా నువ్వు చేసుకున్నావు. నీ బిడలైన యెరూషలేమునకు నువ్వు ప్రతి వేకువన సహాయం చేస్తున్నావు. థ్యాంక్ యూ లార్డ్. యోబును నీవు 2 వంతులుగా దీవించావు. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను, నీకే ఘనతను చెల్లిస్తున్నాను. అవును, యాకోబును ప్రభువా నీవు నాయన ఇశ్రాయేలుగా మలచావు. అటువంటి కృపలో మేము నింపబడినట్లుగా మేము కూడా మా జీవితాలలో వేకువజాము ప్రార్థన, ఉదయం 4 నుండి 6 గంటలు నీతో గడపగల కృపను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయాలని, నీ బిడ్డల సంతోషం సంపూర్ణమవ్వాలని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనందరికీ, లోకంలో ఉన్న పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. రేపు ఉదయాన్నే మనకు వాగ్దానపు ఆరాధన, జూలై మాసపు వాగ్దానపు ఆరాధన ఉన్నది. అందరూ సంసిద్ధముతో దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. అందరూ ఉదయాన్నే లేవండి. రేపు వాగ్దాన ప్రార్థన 4 గంటలకల్లా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. 4 గంటలకల్లా ప్రభు సన్నిధిలో లేచి ప్రార్థన చేయండి. లేద్దాం. జూలై 1 నుండి ఇది అలవాటు చేసుకుందాం. ఇది మంచి అనుభవాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచి మన జీవితాన్ని మిగిలిన ఈ 6 నెలలు కూడా వేకువజాము ప్రార్థనలో మనం నిలబడదాం. చూడండి, మీ సంతోషం మీ కొరకు వేచి ఉన్నది. దేవుడు ఆశీర్వదించునుగాక. మర్చిపోవద్దు, మన వాగ్దాన ప్రార్థన ఉదయాన్నే 4 గంటలకు ఉంటుంది. దేవుడు దీవించునుగాక. ఆమేన్.